అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న సామాజిక సాధికారిక సదస్సులో ఒక ప్రత్యేకత ఉంది. బాబు జగ్జీవన్ రామ్, అదేవిధంగా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముగ్గురు మహనీయుల గొప్ప సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మౌనశిలై పైనుంచి చూస్తున్న అంబేద్కర్ కవుల యొక్క అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు చదివిన కవితలన్నీ కూడా రకరకాల సందర్భాలని స్పృశించినప్పటికీ కూడా ఈ సందర్భంలో నేను ఎంచుకున్నటువంటి కవిత అంబేద్కర్ గురించి. కవితా శీర్షిక స్మరణ. ఆయనంటేనే ఒక సాధికారిక ఆలోచన, ఆయనంటేనే ఒక సాధికారిక ఆలోచన, ఆయనంటేనే ఒక సంస్కరణల కార్యాచరణ. బడుగుల వెతలకు సాధికారికత సాధనే విముక్త మార్గమన్న దార్శనికుడు. విద్యావకాశాల సద్వినియోగమే జీవనోన్నతికి రాజమార్గమన్న జ్ఞానశీలి. అణగారిన తనానికి ఆత్మస్థైర్యమిచ్చి సామాజిక విలువను గౌరవాన్ని కల్పించి ప్రగతిశీల మార్గదర్శనం అందించిన ఆధునిక సమతా మహర్షి. అడ్డంకుల బంధనాల నుండి సమతా సాధనకై పోరాడిన మానవతావాది తత్వవేత్త, బౌద్ధుడు, కులమతాతీతుడు. భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, సంస్కర్త. స్వతంత్ర భారతావనికి తొలి న్యాయమంత్రి. సమైక్యత సమగ్రతల దేశాన్ని కోరుకున్న అభ్యుదయశీలి. అంబేద్కర్ అంటే దేశ సంపద. అంబేద్కర్ అంటే దార్శనిక మహనీయుల స్వరూపం. అంబేద్కర్ అంటే సామాజిక చేతన. ఆయన ఒక సాధికారత ప్రపంచం. ఆయనకు అక్షరాంజలి. ఉదయ భాస్కరునికి, జనహృదయ సముద్రునికి వందే. ఆ మహనీయతకు వందే. ఆ దార్శనికత్వానికి సదా స్మరణీయం. ఆ దార్శనికత్వం సదా స్మరణీయం. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ రజనీ మేడం గారికి, ఆచార్య గంటా చక్రపాణి గారికి, పిల్లలమర్రి రాములు సార్ గారికి, పుష్పా చక్రపాణి మేడం గారికి, ఎల్వికే రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆచార్యులు, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా తెలుగు శాఖ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఒక సందర్భం ఏమిటంటే, ఈ విశ్వవిద్యాలయంలో నేను విద్యార్థిని. అంటే నేను డిగ్రీ కాకతీయ విశ్వవిద్యాలయంలో చేశాను, పీజీ అన్ని ఉస్మానియాలో చేసినప్పటికీ అంబేద్కర్లో నేను పబ్లిక్ రిలేషన్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా, అదేవిధంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి వివిధ రకాల డిప్లొమా కోర్సులు పూర్తి చేశాను. కాబట్టి నేను పూర్వ విద్యార్థిని, అకాడమిక్ కౌన్సిలర్ని, కవిని కూడా, అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్ట్గా కూడా ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.